ఒక కిచడీకి నేను పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక 1 మినిట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో నేను 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను. మీరు గోధుమ రవ్వ క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. నేను 2 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. వీటి రెండింటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు అనేది చాలా చలవ చేస్తుంది. ఎండాకాలంలో మీరు ఎక్కువ వాడుకోవచ్చు. తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండు బాగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కందిపప్పు క్వాంటిటీ తగ్గించుకొని పప్పు కర్రీస్ చేసుకుంటుంటారు కదా, పెసరపప్పుతో పప్పులు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత టమాటో ఒకటి వేసుకొని ఈ టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో టమాటో సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇంకా వేసుకోవచ్చు. కావాలంటే సొరకాయ వేసుకోవచ్చు, తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ సాఫ్ట్గా కావాలనుకుంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేసాను. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత చూద్దాం. రవ్వ, పప్పు బాగా ఉడికిపోయినాయి. దీన్ని నేను ఒక 4 to 5 మెంబర్స్కి చేశాను అనమాట. చాలా మంచిది, చాలా చలవ చేస్తుంది. నేను ముందుగా అటుకులు 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి అటుకుల్ని వాష్ చేసుకోవాలి. వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 కప్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో తర్వాత అటుకులు, రవ్వను వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఇందులో నేను ఈనో వేస్తున్నాను. మీరు ఈనో వద్దనుకుంటే బేకింగ్ సోడా అన్న వేసుకోవచ్చు. మనకి ఈనో వేయడం వల్ల చాలా సాఫ్ట్గా స్పాంజ్లా వస్తాయన్నమాట. 1 టీ స్పూను ఈనో వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసామంటే అది యాక్టివేట్ అవుతుంది. బాగా కలుపుకొని వెంటనే చేసేసుకోవాలి. మనం అప్పం అనేది వెంటనే చేసుకోవాలి, ఎక్కువసేపు అట్లా ఉంచకూడదు. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత
బ్యాటర్ని వేసుకోవాలి. దానిపైన మనకి సన్నగా హోల్స్ కనిపిస్తాయి. తర్వాత మూత పెట్టేసుకొని 1 or 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి రెండు వైపులా కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక వైపు కుక్ చేస్తే సరిపోతుంది. ఈ అప్పంకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ ఏం వేయకుండా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా హోల్స్ వస్తున్నాయో. మూత పెట్టేసుకొని ఒకవైపే కుక్ చేసుకోవాలి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ చూపిస్తాను. ఇది చూడు ఎంత సాఫ్ట్గా ఉందో, స్పాంజ్లా ఉంది కదా అప్పం అనేది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరూ బాగా లైక్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు జొన్నపిండి తీసుకున్నాను, 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మీకు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ దోశ అంటే మనకి వాటర్ ఎక్కువ పడుతుంది. మనం బటర్ మిల్క్ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా పలుచగా కలుపుకోవాలి బ్యాటర్ని. ఈ విధంగా కలుపుకొని 10 మినిట్స్ రెస్ట్ చేసుకోవాలి. తర్వాత జీరా 1/2 టేబుల్ స్పూను, మిరియాలు 1/2 టేబుల్ స్పూను, సన్నగా కట్ చేసిన అల్లము, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పెనంని బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా చాలా వేడిగా ఉండాలి. రవ్వ దోశలకి పెనం అనేది చాలా వేడిగా ఉండాలి. నేను రవ్వ దోశ చేయడానికి ఎక్కువగా గ్లాస్ యూస్ చేస్తాను, గరిటతో పోయిన అనమాట. నా గ్లాస్తో చాలా వీలుగా ఉంటుంది. ఈ విధంగా బ్యాటర్ని వేసుకోవాలి. కొంచెం పచ్చదనం పోయిన తర్వాత చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం దోశ వేసుకున్న ప్రతిసారి గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే రవ్వ అనేది అడుక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్లోగా తీసుకుందాం. ఇది రవ్వ దోశ, మనం జొన్నపిండి యూస్ చేస్తామని చెప్తే కానీ తెలియదు. నార్మల్ రవ్వ దోశలానే ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ వచ్చింది. అదేవిధంగా అన్ని దోశలు చేసుకుందాం. ఎప్పుడు చేసుకునే రవ్వ దోశ కాకుండా వెరైటీగా ఒకసారి ఇలా ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్లోగా తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ దోశని మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ దోశకి నేను బొరుగులు 2 కప్స్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో తీసుకుని అందులో వాటర్ వేసుకొని బొరుగులు మునిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఈ వాటర్లో బొరుగుల్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక సపరేట్ బౌల్ తీసుకుని అందులో నేను ఉప్మా రవ్వ 1/2 కప్పు వేస్తున్నాను. 2 కప్స్ బొరుగులకి 1/2 కప్పు ఉప్మా రవ్వ సరిపోతుంది. అందులో 3/4 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండింటిని ఒక 15 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఈ బొరుగుల్ని వడగట్టుకోవాలి. వాటర్ అంతా వంపేసుకొని వడగట్టుకున్న తర్వాత ఈ బొరుగుల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. బైండింగ్ కోసము గోధుమ పిండి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దోసపిండి మరీ పలుచగా లేకుండా మరీ థిక్గా లేకుండా మీడియంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 20 మినిట్స్ అయిన తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని దానిపైన కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ దోశ పైన చల్లుకోవడానికి నేను ఒక మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను. చిన్న గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా,
కొంచెం కారం పొడి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ని దోసపైన చల్లుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం మామూలుగా ఉప్పు కారం చల్లుకుంటాం కదా, ఈ విధంగా చల్లుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ దోసపైన పెట్టుకొని వేడికిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని కూల్ చేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ప్లెయిన్ దోశ కంటే ఈ విధంగా ఉల్లిపాయ క్యాప్సికమ్ వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా 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 బాగుంటుంది. దీనిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ చల్లుకోవాలి. చల్లుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ప్లెయిన్ దోశ కూడా చూపిస్తాను. ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ చల్లుకుంటే కొంచెం వేడి తగ్గుతుంది. తర్వాత బ్యాటర్ వేసుకున్నారంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది కదా. ఈ దోశ అనేది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ దోశ నేను టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను మీకు ఎటువంటి పప్పులు నానబెట్టకుండా మిక్సీ పట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీగా ఉండే వడలు చూపించబోతున్నాను. దీనికి నేను అటుకులు 1 కప్పు తీసుకున్నాను. ఈ అటుకుల్ని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. 1 or 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మనకి రెసిపీ అనేది జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పంపేసుకొని అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని జస్ట్ 3 మినిట్స్ 3 నిమిషాలు ఈ వాటర్లో అటుకుని నానబెట్టుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత వాటర్ని కంప్లీట్గా వడగట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ని వడగట్టుకున్న తర్వాత ఈ అటుకుల్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలన్నమాట. అటుకులు నానాయి కాబట్టి ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇది ఒక పిండి ముద్దలా తయారవుతుంది అనమాట. అప్పటి వరకు ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత జీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బియ్యపిండి 2 టీ స్పూన్స్, శనగపిండి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలన్నీ ఈ అటుకుల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా బాల్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. క్రాక్స్ ఏం లేకుండా చూసుకొని ఇట్లా హోల్ పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నిటిని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు. జస్ట్ ఒక 1 మినిట్ అలాగే ఉంచేసిన తర్వాత అప్పుడు 2 వైపులకి తిప్పుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్ని పెట్టుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే అటుకుల వడలు రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. వీటిని మీరు మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ దోశకు నేను 1 కప్పు గోధుమ పిండిని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. తర్వాత శనగపిండి 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను.
చక్కెర 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట. వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది. చక్కెర వేయడం వల్ల కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా 3/4 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. 3/4 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేం లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని పిండిని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానుతుంది అనమాట. నేను ఇక్కడ సాల్ట్ అనేది వేయలేదు, లాస్ట్లో వేస్తాను, ముందే వేయకూడదు. ముందే వేసారంటే ఫర్మెంటేషన్ స్లో అయిపోతుంది అనమాట. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందే సాల్ట్ వేసారంటే పిండి పొలడం అనేది స్లో అయిపోతుంది అనమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సోడా అనేది మనం పిండి అంతట్లో వేయకుండా కొంచెం పిండిని సెపరేట్ బౌల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మనకి దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పిండిని సెపరేట్ బౌల్లో తీసుకొని అందులో వంట సోడా వేసుకోవాలన్నమాట. పిండి అంతట్లో వేసేసారంటే మనకి దోశలు అనేవి కలర్ అనేవి అంత ఫస్ట్ 2 దోశల వరకు కొంచెం మంచి కలర్ వస్తుంది. తర్వాత కలర్ అనేది ఈక్వల్గా రాదనమాట. అందుకే మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని అందులో కొంచెము చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 2 దోశలు బాగా వస్తాయి. తర్వాత మళ్ళీ మీకు లాస్ట్కి వచ్చేసరికి దోశలు మంచి కలర్ రావన్నమాట. అందుకే ఒక 2-3 దోశలు వేసుకునేంత వరకు సోడా వేసుకొని దోశలు పోసుకొని మిగిలిన బ్యాటర్లో మళ్ళీ కొంచెం సోడా వేసుకొని అట్లా చేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లుకొని కూల్ చేసుకోవాలి. బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉందనుకోండి బ్యాటర్ని స్ప్రెడ్ చేయడం కష్టమైపోతుంది అనమాట. అందుకే నీళ్ళు చల్లుకొని కూల్ చేసుకొని అప్పుడు బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చుట్టూరు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా ప్యాన్ జరుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసేసుకుంటే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, క్రిస్పీగా వచ్చేసింది కదా. గోధుమ పిండితో కూడా చాలా క్రిస్పీగా దోశను చేసుకోవచ్చు. ప్యాన్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు చల్లుకొని కూల్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని అప్పుడు దోశ బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే బ్యాటర్తో మనము మసాలా దోశ చేసుకోవచ్చు, కారం దోశ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని మధ్యలో ఇక్కడ ఆలు మసాలా పెడుతున్నాను. ఈ ఆలు మసాలా అనేది నేను మసాలా దోశ చేశాను అనమాట, అందులో ఉంది. కావాలంటే ఆ రెసిపీ చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇదే విధంగా కారం దోశ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా క్రిస్పీగా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఇడ్లీకి నేను ఉడికించిన అన్నం 1 కప్పు తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో తీసుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఇడ్లీలు చేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందులో ఉప్మా రవ్వ 3/4 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను నా ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో గారెలు చేసి చూపించున్నాను, తర్వాత పకోడీ పునుగులు చేసి చూపించున్నాను. మీకు కావాలంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. తర్వాత ఇందులో నేను కాంబినేషన్గా టమాటో పచ్చడి కూడా చేశాను అనమాట. ఆ లింక్ కూడా మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో వస్తుంది, చూడండి. దీని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ నానిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే ఏం వాటర్ వేయట్లేదు. తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు మనం మామూలుగా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఈ విధంగా ఇడ్లీలు చేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి.
ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ వేసుకొని నేను ఇక్కడ వాటర్ని ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాను. ఈ లోపల వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇడ్లీ పాత్రలో వాటర్ మరుగుతూ ఉంటాయి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆవిరితో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. వెంటనే తీయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఇడ్లీని టమాటో పచ్చడితో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా, ఈ ఇడ్లీలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, స్పాంజ్లా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది.